హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మన బాడీ వెయిట్తోనే వర్కౌట్ చేసుకుంటూ ఈజీగా వెయిట్ లాస్ ఎలా వచ్చో ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి హై నీస్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, మన వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. 20 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 20 టైమ్స్ చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు 2 పల్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. స్క్వాట్ చేసేప్పుడు మన లెగ్స్ షోల్డర్ వైడ్ తీసుకోండి, కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. 2 పల్స్ చేయండి. 1 2 స్టాండింగ్ పొజిషన్, బ్రీత్ అవుట్. 1 పల్స్, 2 గుడ్ పల్స్, 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. మనం వర్కౌట్ చేసేప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మళ్ళీ మన హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జ్ చేసండి. 20 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల మన గ్లూట్ మజిల్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. గ్లూట్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయండి. అలాగే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుందండి. అలాగే లోవర్ బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి. మన మిడిల్ ఫింగర్ టోస్కి టచ్ అవ్వాలండి. టచ్ అయిన తర్వాత హ్యాండ్స్ కొంచెం సైడ్ తీసుకోండి. హిప్ పైకి రైస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. పైన మన గ్లూట్ మజిల్స్ కూడా స్క్యూ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 good, come on. 9 10 11 12 13. Come on, breathe in, breathe out. 14 15 16 17 18 19 20. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ హిప్ డిప్స్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. అలాగే మన ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. 15 టైమ్స్ చేద్దామండి. ఫస్ట్ ఎల్బో ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. సైడ్ హిప్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3
4, 5. Both sides breathe out చేయండి. 6, 7, 8, 9, 10. Come on. 11, 12, 13, 14, 15. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి. మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 5th వర్కౌట్ వచ్చేసి జంపింగ్ జాక్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే మన స్టమక్ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. కార్డియో స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. 20 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. మన హార్ట్ రేట్ కూల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్ లెక్కలండి. 6th వర్కౌట్ వచ్చేసి నీ పుషప్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల అప్పర్ బాడీలో ఫ్యాట్ తగ్గుతుందండి. అప్పర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 10 టైమ్స్ చేద్దాం. పామ్స్ షోల్డర్ విడ్త్ తీసుకోండి. పుషప్ చేసేప్పుడు మన చిన్ మన మిడిల్ ఫింగర్ దాటి ఉండాలండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్యాక్ వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో వర్కౌట్ చేయడం వల్ల మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మనం త్వరగా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ జంప్స్ టు నీటి ఎల్బో టచెస్ అండి. 20 టైమ్స్ చేద్దాం. 4 ఓవర్ హెడ్ జంప్స్ చేసిన తర్వాత నీటి ఎల్బో టచ్ చేద్దాం అండి. అలాగే 20 టైమ్స్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ వర్కౌట్ వెళ్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి రెస్ట్ అండ్ ట్విస్ట్ అండి. 20 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల మన ఆబ్లిక్ మజిల్స్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి. మన ఆబ్లిక్ మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయి, స్ట్రెంథనింగ్ అవుతాయండి. 20 టైమ్స్ చేద్దాం. నీ స్లైడ్గా బెండ్ చేసి ఉంచండి. బ్యాక్ కొంచెం బెండ్ చేయండి. ఆర్మ్స్ ట్విస్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బోత్ సైడ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు చైల్డ్ ఫోర్స్ 20 సెకండ్స్ చేద్దామండి. ఈ స్ట్రెచ్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుందండి. అలాగే అప్పర్ బ్యాక్ మజిల్స్ లో సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. 20 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇదండి వాళ్ళ బాడీ వెయిట్ వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ స్ట్రెంత్ అండ్ మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే మన బాడీ వర్కౌట్ చేయడానికి రెడీ అవుతుందండి. వర్కౌట్ చేసేటప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేటప్పుడు మన బాడీ స్టామినా పెరుగుతుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది. మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మనకు మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.